హిందూ సనాతన ధర్మం అంటే ఈ రోజు ఒకరు ఇద్దరు అనేవి పెళ్లిళ్ళు మళ్ళీ చేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఇది సనాతన ధర్మమా కాదా? అది హిందూ మతానికి వ్యతిరేకమా అనుకూలమా? ఎవరు చెప్పారు పెళ్లి చేసుకోకూడదని? ఆనాటి కాలంలో ఎవరు చేసుకున్నారు మేడం? అలా అది మనం సృష్టించుకుంది కదా. ఇప్పుడు నేను అనేది కూడా ఆ సృష్టిని రాసుకుందాం మనం. ఇప్పుడు ఒక వాళ్ళకు క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే మేడం, నచ్చకపోతే డైవర్స్ అనే విధానం ఉంది. అవును, అది క్రిస్టియానిటీలో మాత్రమే ఉంది. రెండోది వీళ్ళకు తలాక్ అనే ఒక విధానం ఉంది. హిందువులకు ఏముంది మేడం? డైవర్స్ అనేది వాళ్ళకి మాత్రమే ఎందుకుంది? విడాకులు అనేటివి హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా లేవు ఉన్నాయి మేడం. కదా. హిందూ సాంప్రదాయం మనకు విడాకులు అనే పదం ఎప్పుడు లేదు మేడం. లేదు మేడం, చాలా మందికి తెలియదు. ఆ కోర్టులే తీర్పుని ఇచ్చారు మేడం. నేను ఫస్ట్ లోనే మీకు పదం చెప్పాను మేడం. నేను ఫస్ట్ లోనే పదం చెప్పాను. ఏం చెప్పారు? ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కడు క్రిస్టియన్ హిందువుగా మాత్రమే జీవిస్తున్నాడు. మన రాజ్యాంగం క్రిస్టియానిటీ నుంచి వచ్చిందే తప్ప హిందుత్వం నుంచి రాలేదు. ఎందుకంటే భారతదేశం అప్పటికి హిందూ దేశం కాదు. హిందూ అనే మతం ఆ పదంలో ఆ టైంలో లేదు, అంత బలమైనది లేదు. ఆ టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు క్రిస్టియానిటీ ఇస్లాం మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉన్న రాజ్యాంగాలన్నింటినీ తెచ్చుకొని వాటిలో మన దేశానికి ఏది అనుగుణంగా అవుతాయి అనేది 200 మంది పైచులకు